గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సీసీ రోడ్లు, సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ ప్రగతికి నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. రుద్రవరంలో 20 లక్షలు, గురవారెడ్డిపాలెంలో 20 లక్షలు, లక్ష్మీపురంలో 20 లక్షలు, చవటపాలెంలో 20 లక్షలు, మైనంపాడులో 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. సొసైటీ చైర్మన్ కోకట్ల విజయమ్మ, టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, నాయకులు కోకట్ల శరత్ బాబు, సుబ్బారెడ్డి, మువ్వల మీరయ్య, మాజీ సర్పంచ్ అంకారావు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి సార్. సీదా కొట్టారు దారిలో. లైట్ కట్టు వాళ్ళు ఉన్నారు మన ఓకే సార్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దగ్గర దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి. ఎన్ఆర్ఎస్జిఎస్లో సీసీ రోడ్లు, డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడు నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11,70,00,000 చేశారు. ఈ కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు అది 1,70,00,000. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు. నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాము. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పటి వరకు.